అయితే దేవుడు అలా కార్యం చేయాలంటే ఒకసారి నా వైపు చూడండి. నోట్లో ఏముండాలి? ఏ స్తోత్రం? ఉత్సాహ స్తోత్రం. నోటిలో స్తుతి, చేతిలో కత్తి. ఏ కత్తి? ప్రతి బిడ్డ చేతిలో కత్తి, వాక్యం అనే కత్తి ఉండాలి. ఆ కత్తికి ఒకవైపున పదును కాదు, రెండు వైపులా పదును. ఎప్పుడైనా వాక్యాన్ని గురించి నువ్వు మాట్లాడేటప్పుడు ఆ వాక్యం చేత మొదట నిన్ను నువ్వు సరి చేసుకొని ఆ తర్వాత ఎదుటివాడిని సరిచేయటానికి ప్రయత్నం చేయి. ఆ కత్తి నీకుంటే ఆ కత్తి రాజులను బంధించడం ప్రారంభిస్తుంది, సమస్యలను బంధించడం ప్రారంభిస్తుంది. శత్రువు ఎదుట నీ బ్రతుకును ఒక వేడుకగా దేవుడు మారుస్తాడు. మరొకసారి ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ఏ కత్తి ఉండాలి? ఆ కత్తితో మొట్టమొదట ఏం చేయాలి? ఏ అమ్మ, బైబిల్లో నయోమి అమ్మ కోడల్ని ఎంత ప్రేమించిందో కదా, మరి నువ్వు అత్తవై ఉండి కోడల్ని అట్లా ప్రేమించకపోతే ఎట్లా అమ్మా అని ఆ అత్తను అన్నారట. ఆవిడ అందట, మా కోడలే కనుక రూత్ అయితే నేను నయోమిని కాకపోదునా? నేను ఎందుకు నయోమిని కాలేదంటే మా కోడలు రూతు కాదు, బూతు. విన్నారు ఈ మాట? మా కోడలు రూతు కాదు, మా కోడలే కనుక రూత్ అయితే నేను నయోమిని కాకపోదునా అని అందంట. నేనంట, కోడలు రూత్ అయితే నువ్వు నయోమి అయితే ఆశ్చర్యం ఏముంది? కోడలు ఏమైనా నువ్వు నయోమి అయితే చెప్పాలి. నువ్వు అట్లా బ్రతికితే నేను ఎట్లా బ్రతుకుతా? ఆ కత్తికి ఒకవైపే పదును ఉంటుంది. ప్రతి క్రైస్తవుని చేతిలో రెండంచులు కలిగిన ఖడ్గముండును గాక. ఆ వాక్యం చేత మొదట నిన్ను నువ్వు సరి చేసుకోవటం ప్రారంభించాలి. సరే, కోడల దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా బైబిల్లో అత్త కోడలను చూసావు కదా, రూతమ్మ అత్తని ఎంత ప్రేమించింది, నయోమిని ఎంత ప్రేమించింది, నువ్వు అట్లా ప్రేమించవచ్చు కదా అంటే ఈ కోడలు అందట, మా అత్తే గనక నయోమి అయితే నేనెందుకు బూతునవుతా, నేనెందుకు రూతుని కాలేదంటే మా అత్త నయోమి కాదు గనక. నయోమి కోడలను పట్టుకుని ఏమని పిలిచింది? ఇట్లాంటి బాగా గుర్తుంటేలే అమ్మ, చూడండి, నా కుమారి అని పిలిచింది. మా అత్త ఎప్పుడు నన్ను నా కుమారి కాదు కదా. అసే అవునా, సర్లే, దీనికి తగ్గల నా అత్తే కనుక, లేకపోతే నా కోడలు, అది కాదు. ఎప్పుడు వాక్యం మొదట నిన్ను సరి చేసుకొని ఆ వాక్యానికి అనుగుణంగా నువ్వు బ్రతుకుతూ ఆ వాక్యాన్ని ఎదుటివాడి మీద నువ్వు సంధిస్తే భక్తులకు ఘనతనిచ్చేది వాక్యమే. భక్తులకు ఘనతనిచ్చేది భక్తుల నోట ఉండు ఉత్సాహ. చెప్పాలి ఉత్సాహ, స్వరం ఎత్తాలి. ఏ స్తోత్రం? అందుకనే పాట పాడేటప్పుడు, దేవుని స్తుతించేటప్పుడు ఎట్లా స్తుతించాలి? ఉత్సాహగానము. ఆమెన్. వాళ్ళు మాత్రం ఉత్సాహంగా ఉంటారు. అంటే వాక్యం వద్ద తమ్ముడా, రైట్ ఆపేసారు. విన్నారా? ఎక్కువ శాతం క్రైస్తవుల్లో దేవుని వాక్యం వింటారు, కానీ కొంతమంది చేతుల్లో ఉన్న కత్తికి ఒకవైపే పదునుంటుంది. ఆ ఇద్దరు చిన్ననాటి నుంచి స్నేహితులు, ఎడబాయిని స్నేహం. 30 సంవత్సరాలు కలిసి బ్రతికారు, పొలం పనికి వెళ్ళారు, ఎప్పుడు మధ్యాహ్నం కలిసి భోజనం చేసేవాళ్ళు. విచిత్రం, ఆ రోజు మధ్యాహ్నం ఈ మొదటోడు కలిసి భోజనం చేయకుండా అంత దూరం వెళ్ళి చెట్టు కింద అటు తిరిగి కండవతో ముసుకేసుకొని అటు తిరిగి భోజనం చేస్తున్నాడట. ఈ మొదటోడు రెండోవాడు అనుకున్నాడు, ఎప్పుడు కలిసి భోజనం చేసేవాడు ఈరోజు ఏంటి చెట్టు కిందకి వెళ్ళి, దానికి తోడు చెప్పాలి గట్టిగా, దానికి తోడు ముసుకేసుకొని అటు తిరిగి భోజనం చేస్తున్నాడు ఏంటి, సర్లే ఎందుకోలే మనకెందుకులే అన్నట్లుగా వాడు తెచ్చుకున్న కారపు మెతుకులతో ఈడ కూర్చొని టిఫిన్ మూత తీసి భోజనం చేయబోతున్నాడు. ఈలో పటేల్నోడు తను తీసుకొచ్చిన క్యారేజీ మూత తీస్తే ఆ మూత తీసిన తోటనే ప్యారడైజ్ బిర్యానీ గుమగుమలో, బవాచి గుమగుమలో ఆడు బిర్యానీ తెచ్చుకున్నాడు. ఆడు బిర్యానీ తెచ్చుకున్నందుకు అంత దూరాన్ని వెళ్ళాడు. ఎప్పుడు కలిసి భోజనం చేసేవాడు ఇప్పుడు ఎందుకు పాలెం వెలుపుట్టున్న కుష్ఠరోగిలాగా అయిపోయాడంటే వాడు తెచ్చుకున్న బిర్యానీ వాడిని అంత దూరం తీసుకుని వెళ్ళింది. ఈ పచ్చడి తెచ్చుకున్న రెండో వాడు అంటాడంట ఆడివైపు చూసి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని లేఖనాల్లో రాయబడలేదా
అన్నాడంట. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని లేఖనాల్లో రాయబడలేదా అని అంటే అవతలోడు అంటాడంట, నీ పొరుగు అని దానిలో దేనిని ఆశించవద్దని. అమ్మాయి అన్నారా, నీ పొరుగువాని దానిలో దేనిని ఆశించవద్దని లేఖనాలలో రాయబడలేదా? ఈ సంగతి నీకు తెలియదా? ఇద్దరి చేతిలో కత్తి ఉంది, కానీ విచిత్రం చెప్పమంటారా, ఇద్దరి చేతిలో కత్తి ఉంది కానీ వారి చేతిలో ఉన్న కత్తికి ఒకవైపే పదునుంది. మొదటోడు ఏమనుకోవాలా, ఆ కారపు మెతుకులు తినేటప్పుడే నీ పొరుగువాని దానిలో దేన్ని ఆశించొద్దు అని నేను మౌనంగా ఉండాలిగా. ఆ పొదును లేదు. ఏ పొదునుంది? నిన్ను వలే. రెండో వాడికి ఏ పొదును ఉండాలి? చెప్పాలి. రెండో వాడికి ఏ పొదును ఉండాలి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని లేఖనాల్లో రాయబడి ఉంది కదా. మొద్దన్న వాడికి పెడితే బాగుండని వాక్యానికి ఈ కడవరి దినాల్లో ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటారు. ఏమా భర్తకు లోబడాలని బైబిల్లో రాసి ఉంది కదమ్మా, ఎందుకు అట్టున్నావు అనయో. బైబిల్ ఏమని రాస్తుంది? భర్తలారా మీ భార్యలను. ఆహా, నేను ఎందుకు ప్రేమించట్లేదంటే నేను ఎందుకు లోపట్లేదంటే ఆయన ప్రేమించట్లా. ఏమయ్యా నువ్వెందుకు ప్రేమించట్లేదయ్యా అని అడిగావనుకోండి, పాస్టర్ గారు మీరు ఎప్పుడు అక్కోళ్ళకి సపోర్ట్ చేస్తా మాట్లాడితే అట్ట, మా బాధ ఎవరికి తెలుసుకో, మా బాధ ఎవరికి చెప్పుకునేది. పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వాళ్ళకి సపోర్ట్ ఉంటున్నారండి, జడ్జీలకి వెళ్ళిన ఆడబిడ్డని సపోర్ట్ ఉంటున్నారండి, చివరికి చర్చికి వచ్చినా మనం ఎవరికి సపోర్ట్ ఉండం. రైట్, చర్చికి వచ్చినా మీ దగ్గర ఇట్లా ఉందండి. బైబిల్ ఏమని రాస్తుంది? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండుడని రాస్తుంది. ఆ మనిషి జీవితంలో ఒక్కసారి వాళ్ళు లోపడలేదయ్యా. నేను ఏమని ప్రేమించేది అంటే అందరి దగ్గర కత్తులు ఉన్నాయి కానీ ప్రతి కత్తికి నేనంట చేతిలో కత్తి, నోటిలో స్తుతి నీ ప్రతి సమస్యను బంధించును కాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు నా వైపు చూడండి. దేవుడు దక్షిణ వైపు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. ఎందుకో తెలుసా? యోబు స్తుతిస్తే ఆ స్తుతులను సింహాసనాలుగా చేసుకొని ఆ స్తుతుల మీద ఆసీనులు కావాలని దేవుడు ఎదురు చూశాడు. యోబు స్తుతించటం ప్రారంభించాడు. ఆ స్తుతుల్నే దేవుడు సింహాసనాలుగా చేసుకున్నాడు గనుక యోబు కోల్పోయిన దానికి ప్రతిగా రెండంతలు దేవుడు అనుగ్రహించాడు. ఆ స్తుతి యోబు స్థితిని మార్చింది. ఈ సంవత్సరాంతపు దినాల్లో గడిచిన 11 మాసాలు మరణాంధకారపు లోయల్లో ప్రయాణించేవేమో, కన్నీటి అనుభవాలు గుండా ప్రయాణించేవేమో, పర్వాలేదు. ఎంత గడ్డు పరిస్థితి అయినా, యోబు అంత గడ్డు పరిస్థితి మనలో దేవుడు ఎవరికి ఇవ్వలేదు కదా. అంత గడ్డు పరిస్థితి అనుభవించిన యోబే దేవుని అంత గడ్డు పరిస్థితి అనుభవించాడే. ఈ సంవత్సరాంతపు దినాల్లో నువ్వు స్తుతించటం ప్రారంభిస్తే హలాల్. రైట్. నంబర్ 5, యూదులు దేవుని స్తుతించే విధానానికి వారు పెట్టే 5వ పేరు జామర్ అనండి. చూడండి ఆ మాట, జామర్ అనండి ఒకసారి. జామర్ అనే పదానికి ఉన్న అర్థం ఏంటంటే సంగీత ధ్వని. సంగీత ధ్వని మొదట విశ్వాసపు ధ్వని, రెండవది వినయపు ధ్వని, మూడవది విజ్ఞాపన ధ్వని, నాలుగవది ఉత్సాహపు ధ్వని, 5వది సంగీత ధ్వని. నా ప్రభు బిడ్డలారా, ఈ మహోన్నతుడైన దేవుని ఆరాధించేటప్పుడు వాయిద్యములతో కలిసి ప్రభువుని ఆరాధించాలి. పెద్దగా చెప్పండి. వేటితో కలిసి అందుకనే కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు కనీసం ఒక చిన్న కంజరన్న కొనుక్కోండి. చర్చికి వచ్చి అన్నయ్య చర్చిలో ఏమైనా కంజరు ఉంటే ఒకటి అన్నయ్య, ఒక కంజరన్న తీసుకోండి. సరే, పెద్ద కంజర కొట్టే అంత ఓపిక లేకపోతే ఉంటుంది కదా చేతి కంజర, అది కూడా లేకపోతే ఇంట్లో తాళపు కప్పు ఉంటుంది కదా, ఇంట్లో తపేళాలు ప్లేట్లు ఉంటాయి కదా, వాటినే బోరలేసి దరువు కొడతా ఉండండి. వాయిద్యాలతో దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ వాయిద్యాలతో కూడుకున్న సంగీతం దేవుని మనస్సు గెలుచుకుంటుందని యూదులు ఎరిగి, ప్రత్యేకంగా భక్తుడైన దావీదు ఎరిగి రకరకాల వాయిద్యాలు దావీదు భక్తుడు కనిపెట్టాడు. అందుకనే 150వ కీర్తనలో దేవుని ఎలా స్తుతించాలో చెప్తూ ఇలా అంటాడు. అందరూ 150వ కీర్తన
3వ చరణం నుంచి నాతో కలిసి అందరూ పెద్దగా చెప్పండి. బోరధ్వనితో. ఏ ధ్వని? బోరని ఇంగ్లీష్లో ఏమంటారు? మీరు బోర్ అంటే మన చిన్నపిల్లలు ఆడుకునే బోర్ అనుకున్నారా? భక్త మహాశైలారా, రమేష్ అన్న, బోర్ అంటే ఈ బర్త్డేల ఫంక్షన్ అప్పుడు మన వసంతాలు డెకరేట్ చేస్తారే న్యూ ఇయర్కి, ఆ బోర్లు కాదు. బోర్ అంటే ట్రంపెట్ రైట్. బోరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతో, సితారాతో ఆయనను స్తుతించుడి. ఇంకా సరిపోలా, తంబురతో, నాట్యముతో ఆయనను స్తుతించుడి, తంతి వాయిద్యములతో ఆయనను స్తుతించుడి. పిల్లన గ్రోవి అంటే అదే ఫ్లూటు, రైట్. పిల్లన గ్రోవితో ఆయనను స్తుతించుడి. నెక్స్ట్ మ్రోగు తాళములతో. ఏ తాళాలు? గంభీర. ఇది కూడా సరిపోవాలా. ఏమన్నాడు ఆ తర్వాత? గంభీర ధ్వని గల. ఇప్పుడు చిన్నతనంలో ఇవి ఉండేవి కదా, అదే తాళాలంటే మనోళ్ళు ఈ కాలపు యవన పిల్లలు ఉన్నారు కదా, ఇంటికి వేస్తారే ఆ తాళాలు అనుకుంటారు. కాదు తాళాలు. పాత రోజుల్లోనండి గజ్జలు ఒకటి ఉండేవి. ఆ గజ్జలు ఊపుతా డ్రమ్ము కొడతా ఉంటే పరలోకం ఎక్కడో లేదు అక్కడే ఉన్నట్టు ఉండేది. గజ్జలు, తాళం. వాయిద్యాలతో దేవుని స్తుతించటం, వాయిద్యాలతో దేవుని ఆరాధించటం. జామర్ అనండి. జామర్ వాయిద్యపు ధ్వని. కొంతమందికి వాక్యపు లోతు తెలియక మా ప్రాంతాల్లో ఒక చర్చి ఉంది, అద్భుతం. వాళ్ళు పదే చర్చిలో ఏం చెప్తారో తెలుసా? అసలు దేవుని ఆరాధించేటప్పుడు వాయిద్యాలు వాయించకూడదు. ఆమేన్. మీరు ఎవరు చెప్పొద్దు కూడా. అసలు కీబోర్డ్ కొట్టకూడదు, తబలా కొట్టకూడదు, ప్యాడ్ కొట్టకూడదు. దేవుని ఆరాధించేటప్పుడు నిశ్శబ్దంగా ఆరాధించాలి. అసలు మందిరంలో వాయిద్యాలు వాయించటం వాక్యానికి భిన్నం అని చెప్తారు. చెప్పినప్పుడు కొంతమంది విశ్వాసులు శబాష్, సూపర్, అవును వాయిద్యాలు వాయించకూడదు అని అంటారు. మరలా చర్చిలో ఏమని పాట పాడతారో తెలుసా? తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను. ఏడుతోనంట తంతి వాయిద్యాలతో దేవుని స్తుతించండి అంటున్నారు, తంబురతో దేవుని స్తుతించండి అంటున్నారు, సితారాతో దేవుని స్తుతించండి అంటున్నారు, సకల వాయిద్యాలతో దేవుని స్తుతించనని పాట పాడుతున్నారు. కానీ మేము వాయిద్యాలు వాయించాం. వీళ్ళని చూసినప్పుడల్లా నాకు మన సైమన్ కొడుకు గుర్తొస్తాడు, చిన్నోడు. వాడు ప్రతి శనివారం వచ్చి ప్రార్థన అడుగుతాడు. రే ఉపవాసమా అంట. ఉపవాసమేనన్నా అంటాడు. రే అబద్ధం ఆడకుండా చెప్పు, ఉపవాసమేనా అంట. ఉపవాసమేనన్నా అంటాడు. ఏమన్నా తిన్నావా అంట. 6 ఇడ్లీ తిన్నానన్నా అంటాడు. రే అబద్ధం ఆడకుండా చెప్పు, ఏమైనా తిన్నా అన్న. భోజనం చేశానన్నా. అటు భోజనం చేశానన్న తర్వాత మరలా అడుగుతా, అబద్ధం ఆడకుండా చెప్పు, ఉపవాసమేనా? నేను ఎంత సీరియస్గా అడుగుతానో వాడు కూడా అంతే సీరియస్గా ఉపవాసం అన్నా. ఆడు ఉపవాసం ఏంటో ఎప్పటికీ నాకు అర్థం కాదు. వీళ్ళు కూడా ఏమని పాట పాడతారు? తంబురతోనూ నాట్యంతోనూ సితారాతో సమస్త విధాలైన వాయిద్యాలతో దేవుని స్తుతించనని పాట పాడతారు. కానీ వాయిద్యాలు, చాలా మందిరాలు వాయిద్యాలు వాయించడం వాక్యానికి భిన్నం అని అంటారు. నో. వాయిద్యాలను ప్రేమించిన వాడు భక్తుడైన దావీదు గారు. వాయిద్యాల ద్వారా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే దాన్ని అనుభవించడం నీకు చేతనవ్వాలే. కానీ దావీదు సితారా చేతబోని దేవుని స్తుతిస్తూ వాయిద్యం వాయిస్తున్నప్పుడు సౌలులో ఉన్న దురాత్మ పారిపోయిందట. ప్రైజ్ ది లార్డ్. దైవజనమ, క్రైస్తవ సంగీతంలో ఓ ప్రత్యేకమైన కృపను దేవుడు దాచుంచాడు. రాజుల కాలంలో, ప్రవక్తల కాలంలో ఓ ప్రవక్త దేవుని ఆత్మ మన మధ్యకు వచ్చినట్లుగా వీణ వాయించి ఆత్మ కలిగిన మనుషుడిని తీసుకురండి అన్నాడు. ఆత్మ పొందిన మనుషుడు వీణ తీసుకొచ్చి వీణను వాయిస్తూ ఉంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? యెహోవా హస్తం, పుట్నోట్లో రాసి ఉంటుంది, యెహోవా ఆత్మ ప్రజల మీదకి దిగి వచ్చెను.
ఎప్పుడు 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 ఎప్పుడు? కొంచెం గట్టిగా వాయిద్యాల ద్వారా దేవుని స్తుతించటం లేఖనానుసారమే. అయితే ఆ వాయిద్యాలు ఎక్కడి నుంచో సినిమాలో నుంచి కాపీ పేస్ట్ కాకూడదు, అపవిత్రమైన వాటిలో నుంచి కాపీ పేస్ట్ కాకూడదు. మెట్టుకు వాయిద్యాల ద్వారా దేవుని స్తుతించటం దేవుని వాక్యానుసారమే. కానీ ఒకసారి ఒక చోట ఏం జరిగిందో తెలుసా? స్తుతిస్తూ ఉంటే సౌలు మీదకు దురాత్మ దిగి వచ్చింది. నిన్న రాజు చెప్పాడు, మరి మీకు ఏమైనా కోపం ఉంటే రాజన్న మీద మీ కోపం తీర్చుకోండి. ఏమని చెప్పాడు తెలుసా? ఆడోళ్ళు స్తుతిస్తే దెయ్యం దిగి వచ్చిందంట. అని రాజు అని అనలేదట, ఎవరో అన్నారట. ఆ మాటని చెప్పాడు, అంతే కదా. అక్కడ ఆడామగా కాదు, ఎవరిని స్తుతించాలో స్తుతించవలసిన వాళ్ళను స్తుతించకూడని వారిని స్తుతిస్తే ఆ స్థలాలలోకి దురాత్మ దిగి వస్తుంది. వినారు ఈ మాట? స్తుతించాల్సిన వారిని స్తుతించకుండా స్తుతించకూడని వారిని స్తుతిస్తే ఆ స్థలాలు దయ్యపు ఆత్మచేత నింపబడతాయి. ఎవరిని స్తుతించారు? ఎవరు స్తుతించారు? ఎందుకు దురాత్మ దిగి వచ్చింది? అద్భుతం. చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు నాతో కలిసి. ఆ స్త్రీలు గాన ప్రతిగానాలు చేయుచు, వినపళ్ళ పెద్దగా చెప్పాలి, వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకొని దావీదునకు 10,000 కొలదని నాకు 1000 కొలదని స్తుతులు పాడిరే. ఏం పాడారు? ఏమని పాడారు? దావీదుకు 10,000 కొలది స్తుతులు, సౌలుకు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి తీసుకొనగలడు అని అనుకోనేను. నెక్స్ట్, మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా దిగి వచ్చాను. రాజన్న చెప్పాడు, ఆడోళ్ళు పాట పడితే దురాత్మ దిగి వచ్చిందంట. ఆడోళ్ళు మగోళ్ళు కాదు. ఈ మాటకున్న అర్థం ఏంటంటే, ఎవరిని స్తుతించారు? పెద్దగా చెప్పాలి. ఎవరిని స్తుతించారు? దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1000 కొలది స్తుతులని సౌలును స్తుతించారు, దావీదును స్తుతించారు. దేవునికి స్తుతి ఎక్కడా? దేవునికి ఘనత అక్కడెక్కడ దొరికింది? ఆ ప్రాంగణంలో ఉన్న తల్లుల్లో దేవుని స్తుతించిన వాళ్ళు ఎవరు? నేనంట గొలియాతు మీద దావీదుకు అఖండమైన విజయాన్ని దేవుడిస్తే దావీదు గెలిచాడా? తన కత్తితో దావీదు గెలిచాడా? ఫిలిష్తీయులు సంహరించబడటానికి దేవుడు కారణమా? సౌలు కారణమా? ఓడిపోవలసిన స్థలంలో ఇశ్రాయేలీలు గెలవటానికి దేవుడు ఉపకారం చేశాడా? వీళ్ళు కార్యం చేశారా? ఈ కార్యాలన్నీ చేసింది దేవుడు. గెలిపించిన దేవుణ్ణి ఘనపరచకుండా మనుషులను పొగుడుతూ ఉన్నారు గనుక ఆ స్థలాలలోనికి దురాత్మ దిగి వచ్చింది. బిడ్డలారా, మన సంఘంలో ఏ ఒక్క నాటికి దురాత్మ దిగి రాకూడదు. ప్రజలు ఆరాధించేటప్పుడు, వాయిద్యాలు వాయించేటప్పుడు దేవుని ఆత్మ ప్రజల మీదకి దిగివచ్చును గాక. ఇప్పుడు వాయిద్యాలు వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళకు ఉండాల్సిన ఆ దైవిక కృప ఏంటో తెలుసా? నా గొంతు వినపడాలి. ఆ మనస్సు ఉందా? ఆ స్థలంలోకి దురాత్మ దిగి వస్తుంది. నా వాయిద్యమే వినపడాలి, నా కీబోర్డే వినపడాలి, నా తబలానే వినపడాలి, అందరికంటే నా వాయిసే డామినేటింగ్గా ఉండాలి. నేను కనపడాలి, నేను వినపడాలని మనుష్యుడు కనపడటానికి ప్రయత్నం చేశాడా? ఆ స్థలాలలో దేవుడు మరుగైపోతాడు. నేనంట మనమందరం మరుగు కావాలి, దేవుడు ఒక్కడే మహిమపరచబడాలి. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రైట్. ఎప్పుడు మనుషులను పొగడొద్దు. కొన్ని సంస్థలు, కొన్ని సంఘాలు, అమ్మా మీరు ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ గురించి మాట్లాడేటప్పుడు అసలు జెర్మియా గారు అంటే ఏమనుకున్నారు? ఈ కష్టం అంతా జెర్మియా గారిదే, ఈ ప్రయాసం అంతా జ్యోతి అమ్మ గారిదే.
వాళ్ళు కష్టపడటాన్ని బట్టే సంఘం ఎంత ఆశీర్వదించబడింది. జ్యోతమ్మ జెర్మియా గారు, జ్యోతమ్మ జెర్మియా గారు, జ్యోతమ్మ జెర్మియా గారు అన్నారా, సంఘంలోకి దురాత్మ దిగి వస్తుంది. జెర్మియా గారు కాదు మహింపరచబడాల్సింది, జ్యోతమ్మ గారు కాదు మహింపరచబడాల్సింది, జార్జయ్య గారు కాదు మహింపరచబడాల్సింది. అయ్యో జార్జయ్య గారు పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తాను, రాజయ్య గారు పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్నారు, బాబోయ్ వాళ్ళ ప్రతిష్టను బట్టి దేవుడు ఎంత ఆశీర్వదించాడు. దైవజనమా, మనుషులను పొగిడితే ఆ స్థలములోకి దురాత్మ దిగి వస్తుంది. ప్రతి పరిస్థితిలో విత్తినది ఎవరైనా, నీళ్లు పోసింది ఎవరైనా, ఎరువు వేసింది మరి ఎవరైనా, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడు మాత్రమే. వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడు మాత్రమే. ఈ స్థానంలో దేవుడే మహిమపరచబడాలి. దేవుని చాటున జెర్మియా అనేవాడు కనుమరుగైపోవాలి, జ్యోతమ్మ కనుమరుగైపోవాలి. ప్రతి ఒక్కరూ కనుమరుగైపోయి మనం అందరం కలిసి యేసయ్యను లోకానికి చూపించే వ్యక్తులుగా మనం బ్రతకాలి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కొన్ని చర్చెస్లో చూడండి, దేవుణ్ణి పొగడరు, దేవుణ్ణి పొగడరు, వారి సంస్థలను పొగుడుతారు. దేవుణ్ణి పొగడరు, వాళ్ళ సేవకులను పొగుడుతారు, వాళ్ళ సేవకురాలను పొగుడుతారు, వాళ్ళ పరిచర్యను పొగుడుతారు. ఈ ప్రజలు చేసిన తప్పేంటో తెలుసా? 10,000 కొలది దావీదుకు స్తుతులు, దేవునికి ఇప్పుడు బైబిల్ చదువుతారా? ఇప్పుడేం చదువుతారా? ఆగుతాముడా, నువ్వు ఎంత చదివినా దొరకదు. అది దేవునికి స్తుతి దొరకలేదు అక్కడ, దేవునికి స్తుతి దొరకలేదు అక్కడ, దేవునికి ఘనత దొరకలేదు అక్కడ, దేవునికి మహిమ దొరకలేదు అక్కడ. మనుషులను పొగుడుకుంటూ ఓ రోజు ఇలాగే ఓ చోట మీటింగ్ జరిగింది. రాజశేఖరయ్య గారికి పొగడతలు, సన్మానాలు, శాలువాలు కప్పటం అసలు ఇష్టం ఉండదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా అట్లాంటి కార్యక్రమం చేస్తే వాళ్ళు మీటింగ్ పెట్టి అయ్యగారిని పిలిపించి తిట్టించుకొని పోతారంతే. అంత కృప ఉంటుంది అయ్యగారికి. ఒకరోజు ఈ ప్రాంతంలోనే, నేను వివరాలు చెప్పలేను కానీ లైవ్ వెళ్తుంది, ఇలాగే 3 రోజుల సభ నా ద్వారా అయ్యగారితో మాట్లాడి మీటింగ్ డేట్ తీసుకున్నారు. 3వ రోజు మీటింగ్కి నేను కూడా వెళ్ళాను, అయ్యగారి ప్రక్కనే కూర్చున్నాను. సరే, మెసేజ్కి ముందు అర్ధగంట అయ్యగారిని పొగిడి, అమ్మగారిని పొగిడి, పెద్దయ్య గారిని పొగిడి, చిన్నయ్య గారు అంటే ఎవరు, చిన్నమ్మగారిని పొగిడి, మొత్తం వాళ్ళని పొగిడి స్టేజ్ మీద పెద్ద కుర్చీలేసి శాలువా కప్పి తల మీద ఏదో కిరీటం ఉంటుంది, ఆ కిరీటం పెట్టి విశ్వాసులు పొగుడుతున్నారు. అసలు మా అయ్యగారు అంటే అయ్యగారిని గురించి ఏం చెప్పుదాం, చెప్పడానికి మాటలు లేవు. మా అయ్యగారి గురించి ఏం చెప్దు, మా అయ్యగారు అది, మా అయ్యగారు ఇది, తెగ పొగుడుతున్నారు. అయ్యగారు నన్ను పిలిచి, తమ్ముడా వచ్చే సంవత్సరం ఇక వీడు కనపడడు చూడు అన్నాడు. నిజమక్క, నేను అబద్ధం మాటలా, వచ్చే సంవత్సరం వీడు కనపడ్డాడు చూడు అన్నాడు. ఏమయ్య గారు అన్న, దేవుడు మన ద్వారా ఏదైనా జరిగిస్తే ఆ గాడిదలు మేం ప్రభువా, నీవు మాత్రమే మహిమపరచబడాలి, నీవు మాత్రమే ఘనపరచబడాలి. దేవుని స్థానంలో ఏ మనుషుడు కూర్చోకూడదు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మీరు చర్చ్ అంతా వెతకండి, ఎక్కడైనా మా ఫోటోలు చూసారా? ఏం చూసినట్టు చెప్తున్నారు అమ్మ, ఒకళ్ళు కూడా సరిగ్గా చెప్పలా. ఈ మందిరం జెర్మియా పాస్టర్ గారి ద్వారా, జ్యోతమ్మ గారి ద్వారా, రాజశేఖరయ్య గారి ద్వారా పను ఏంటి చర్చికి పునాదేవురు. అసలు నేను ఒక మాట అంట, ఈ చర్చి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ఈరోజు ఇన్ని లక్షల మందికి దీవెన కారణంగా ఉండటానికి నేను పడిన కష్టం ఏముంది? నేనేమన్నా సంఘం కొరకు ప్రాణం పెట్టానా? సంఘం కొరకు నా రక్తాన్ని కాచానా? సంఘం కొరకు నా ప్రాణాన్ని ధారపోసానా? సంఘం కొరకు ప్రాణాన్ని ధారపోసిన ఏకైక యుగ పురుషుడు, శక పురుషుడు, ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పేరు చెప్పుకొని బ్రతికే వాళ్ళమే, కానీ మా పేరు చెప్పుకోవటానికి ఏముంది ఇక్కడ? నా మాట విన్నారా? ఆయన పేరు చెప్పుకొని బ్రతికే సేవకులే, కానీ మా పేరు చెప్పుకోవటానికి ఏముంది? ఒకవేళ పరిచర్య ఈ రోజు ఇంత ఆశీర్వదించబడిందంటే, నా వైపు చూడాలి, పరిచర్య ఈ రోజు ఇంత ఆశీర్వదించబడిందంటే జెర్మియా గారు, జ్యోతమ్మ గారు సేవకులనే కంటే కూడా మొదట దేవుడు, ఆ తర్వాత ఘనత, గౌరవం ఏదైనా దొరికితే అది మీకే దొరికింది. ఏమండి,
మేమేమైనా మా నాన్నోళ్ళు ఇచ్చిన పొలంలో ఓ 10 ఎకరాలు అమ్మి మా 10 ఎకరాల పొలంతో సేవ ఏమన్నా చేస్తున్నావా? చెప్పండి. రాజా, నువ్వు 20 ఎకరాలు అమ్మేవా, 30 ఎకరాలు అమ్మేవా? ఇజ్రాయేల్ నువ్వేం ఎకరాలు అమ్మేవు? అవునా, వందపో. ఒకవేళ ఘనత ఏదన్నా ఉందంటే మీ త్యాగం, మీ కన్నీటి ప్రార్థన, ప్రతి నెల నమ్మకంగా మీ అవసరాలు కూడా చంపుకొని దేవునికి నమ్మకంగా దశంభాగం ఇస్తారే, మీ కష్టార్జితాన్ని దేవునికి ఇస్తే ఆ కష్టార్జితం అన్యాక్రాంతం కాకుండా నమ్మకంగా దేవుని పని కొరకు వాడుతున్నాం. ఆ ఒక్క విషయంలో ఒకవేళ దేవుడు మాకేదైనా ఒక మార్క్ వేస్తాడేమో, కానీ ఘనత ఏదైనా ఉందంటే అది దేవునికి మాత్రమే చెందును కాక. అందరి మాట చెప్పండి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే కలుగునుగాక. రైట్. నంబర్ 1 విశ్వాసపు ధ్వని, నంబర్ 2 వినయపు ధ్వని, నంబర్ 3 విజ్ఞాపన ధ్వని, నంబర్ 4 ఇందాక చదువుకున్నాం కదా, హలాల్. హలాల్ అంటే ఉత్సాహ ధ్వని. రైట్. జామర్. జామర్ అంటే రైట్. జామర్ అంటే సంగీత ధ్వని. రైట్. 6వది 7వది నేను చెప్పి ముగిస్తాను. తెహీలా. 6వది తెహీలా అనగా పరిశుద్ధాత్మ ధ్వని. రైట్. 7 షబాక్, గంభీర ధ్వని. ఈ 7 పద్ధతుల ద్వారా యూదులు దేవుని స్తుతించటం ప్రారంభిస్తారు. దేవుని నివాస స్థానం ఏది? 6వ మాట నా వైపు చూడండి. 6వ మాట తెహీలా అనండి, పెద్దగా పెద్దగా. తెహీలా. కే కాదు తెహీలా అనండి. తెహీలా అంటే పరిశుద్ధాత్మ ధ్వని. ఇప్పుడు నా వైపు చూడండి, అద్భుతం. ఈ తెహీలా ధ్వని కీర్తనలు 22వ కీర్తనలో ఇశ్రాయేలీలు చేయు స్తోత్రములపై దేవుడు ఆసీనుడై ఉన్నాడు అన్న మాట చిన్నప్పటి నుంచి మనం వింటూ వచ్చాం కదా. అక్కడ తెహీలా అనే పదం వాడబడింది. అగైన్ అక్కడ తెహీలా అనే పదం వాడబడింది. తెహీలా అంటే పరిశుద్ధాత్మ ధ్వని. ఎప్పుడైనా దేవుని స్తుతించడానికి నిలవబడినప్పుడు, ప్రార్థన చేయటానికి మోకరించినప్పుడు ఇలా మనం పిలవాలి, పరిశుద్ధాత్మ మీరు నేను కలిసి ప్రభుని స్తుతించుదాం రండి. పరిశుద్ధాత్మ మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం రండి. ప్రార్థించేటప్పుడు, స్తుతించేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయము పొంది పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మతో కలిసి మనం స్తుతిస్తే ఆ స్తుతులను దేవుడు సింహాసనాలుగా చేసుకొని అక్కడ దేవుడు నివసించటం ప్రారంభిస్తాడు. ఈ మాట కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు. ఎవరి సహాయంతో స్తుతించాలి? ఎవరి సహాయంతో ప్రార్థించాలి? యోధాపత్రిక చూడండి. యోధాపత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. 21. తమ్ముడు త్వరగా. యోధాపత్రిక 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం కదా, కొంచెం బ్యాక్. రైట్. 20వ వచనం నాతో కలిసి చెప్పండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. ఏమన్నాడు? అంటే ప్రార్థన దేనిలో చేయాలి? నీవు చేయటం కాదు, పరిశుద్ధాత్మలో నువ్వు ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేస్తూ భాషలు మాట్లాడుతూ, భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ, ప్రార్థన చేస్తూ భాషలు మాట్లాడుతూ, భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ, అగైన్ భాషలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ, ప్రార్థన చేస్తూ భాషలు మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు ప్రార్థన చేస్తే, నీ అంతటి నువ్వు ప్రార్థన చేయాలని మోకరిస్తే 10 నిమిషాల్లో 150 సార్లు కళ్ళు తెరుస్తావు. తెరిసి ఇంకా 10 నిమిషాలేనా? మరి నువ్వు 10 నిమిషాల క్రితం మోకరిస్తే 10 నిమిషాలు కాకపోతే 110 నిమిషాలు ఎట్టయిద్ది? ఇంకా 10 నిమిషాలేనా అన్నట్లుంటుంది. పరిశుద్ధాత్మ సహాయాన్ని పొంది నువ్వు ప్రార్థనలో మోకరిస్తే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మదేవుడు నీ లోపటుండి నీ పక్షాన విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తాడు. 2 గంటల ప్రార్థన కూడా
20 నిమిషాల్లో ముగించినట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు విచిత్రం తెలుసా, ఆ ప్రార్థన పేపర్ మీద రాసుకొని వస్తారు. నా వైపు చూడాలా, ఆ ప్రార్థన పేపర్ మీద రాసుకొని వస్తారు. ప్రార్థన ఎలా చేయాలి? పరిశుద్ధాత్మ ప్రేరేపణతో. పరిశుద్ధాత్ముడు దేని కొరకు ప్రార్థన చేయమన్నారో దాని నిమిత్తం మనం ప్రార్థన చేస్తే, గమనించండి, హృదయాంతరేంద్రియాలలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కలిగే ప్రార్థనల మీద, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా కలిగే స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. మరొకసారి చెప్తున్నాను, అందుకనే ఆ స్థలంలో వాడబడిన పదం, కీర్తనలో 22లో వాడబడిన పదం తెహీలా. తెహీలా అంటే ఆత్మలో స్తుతించాలి, ఆత్మలో ప్రార్థించాలి. ఆత్మలో స్తుతించడం ఏంటో దాన్ని గూర్చిన వివరణ భక్తుడు ఇలా మాట్లాడుతూ అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. రైట్, నాతో కలిసి చెప్పండి. నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు. ఒకసారి నా వైపు చూడండి ఇక్కడ. సరే, 15వ వచనం కూడా. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనస్సుతో పాడుదును. 16 నెక్స్ట్. లేని యెడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశం పొందని వాడు నీవు చెప్పుదాన్ని గ్రహించలేడు గనుక నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఆమెన్ అని వాడు ఎలాగూ పలుకును. నెక్స్ట్ 17. నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నావు కానీ ఎదుటివాడు క్షేమాభివృద్ధి పొందడు. 18. నేను అందరికంటే ఎక్కువగా భాషలతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించేదను. చప్పకొట్టు దేవునికి స్తోత్రాలు చెప్దాం. 14 నా వైపు చూడండి, చాలా విలువైన మాట. ప్రార్థించేటప్పుడు ఒక భక్తుడు ఇలా అంటాడు, మోకరించేటప్పుడు పరిశుద్ధాత్మను ఆహ్వానించి, వెల్కమ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడా రండి, మనం కలిసి ప్రార్థించుదాం. యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో, పరలోకపు తండ్రి మనసు గెలుచుకునేటట్లుగా ఎలా ప్రార్థన చేయాలో అది నా లోపటుండి నా ద్వారా మీరు ప్రార్థన చేయించండి అని పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతులు దేవుని నివాస స్థానాలుగా మారిపోతాయి. భక్తుడు ఇక్కడ తన ప్రార్థన గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు, నాతో కలిసి చెప్పండి. నేను భాషతో ప్రార్థన చేసిన యెడల నా ఆత్మ ప్రార్థన చేయును కానీ నా మనసు ఫలవంతముగా ఉండదు. మనసు ఫలవంతంగా ఉండదని భాషలతో ప్రార్థన చేయటం నేను ఆపను. 15వ వచనంలో అంటాడు, ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును. 14వ వచనం నా వైపు చూడండి. భాషతో ప్రార్థన చేసిన యెడల, దేంతో ప్రార్థన? ఇప్పుడు నేను భాషలు మాట్లాడుతూ ప్రార్థనలో ఉన్నా. నేను మాట్లాడే భాష ఎదుటివాడికి అర్థమైద్దా? ఎదుటివాడికి అర్థం అవటం దేవుడు ఎరుగు, మాట్లాడే నాకే అర్థం కాదు. విన్నారా? మాట్లాడే నాకే అర్థం కాదు. అయితే విచిత్రం తెలుసా, భాషతో నేను ప్రార్థన చేస్తే నా మనస్సుకు అర్థం కాకపోవచ్చు, నా ఆత్మ దాన్ని గ్రహిస్తుంది, నా ఆత్మ ఫలభరితంగా మారిపోద్ది. భాషతో ప్రార్థన చేయటం పరలోకపు భాషతో దేవుని ఆరాధించటం అని. విన్నారా? ఆ భాష అర్థం నాకు తెలియకపోవచ్చు, ఆ భాష అర్థం వినేవాడు తెలియకపోవచ్చు. అలాగని అర్థం కాలేదని భాషల్లో మనం ప్రార్థన చేయకుండా, అర్థం కాలేదని భాషల్లో ప్రార్థన చేయకుండా మనం మౌనంగా ఉండొద్దు. భాషలతో, పరిశుద్ధాత్మ భాషలతో దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారిగా, దేవుని స్తుతించేవారిగా ఉండాలి. నా వ్యక్తిగత అనుభవం చెప్తాను. ఏదైనా గుండెల్లో బాధ దేవునికి మాటల ద్వారా వ్యక్తపరచాలి అని నాకు అనిపించినప్పుడు ఎన్ని పదాలు చెప్పినా నాకు ఆ పదాలు సరిపోవట్లే. లేదు, హృదయమారా ప్రభుని స్తుతించాలి. ఏ పదాలతో దేవుని స్తుతిస్తే బాగుంటుందో ఆలోచిస్తూ ఉండేటప్పుడు నేను వెళ్ళే త్రోవ, నేను ఎన్నుకునే మార్గం ఏంటో తెలుసా? నా గుండె చప్పుడు తనివితేరా దేవునికి వినిపించాలనుకున్నప్పుడు హృదయమారా
పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడటం ప్రారంభిస్తాను. పరిశుద్ధాత్మ భాషలతో దేవుని స్తుతించడం ప్రారంభిస్తాను. ఆ పరిశుద్ధాత్మ భాష నాకు అర్థం కాకపోవచ్చు, నా మనసు ఫలవంతంగా ఉండకపోవచ్చు, ఆత్మ ఫలవంతంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. అంటే దేవుని స్తుతించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు ఎవరి సహాయంతో స్తుతించాలి, ప్రార్థించాలి? ఆ స్తుతుల మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు. అంటే స్తుతించేటప్పుడు స్తుతించడానికి నిలవబడే ముందు ఏం చేయాలి? పరిశుద్ధాత్ముడా నాలోనికి రా, మన ఇద్దరం కలిసి ప్రభువుని ఆరాధించుదాం. పరిశుద్ధాత్మ దేవునికి ఒక్కనికే తెలుసు ఎలా స్తుతిస్తే పరలోకపు తండ్రి సంతోషిస్తాడు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చినవాడు? పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చినవాడు? పెద్దగా చెప్పాలి. పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుంచి వచ్చినవాడు? ఒక భర్త ఇష్టం ఏదో ఎవరికి బాగా తెలుసు? భార్యకి బాగా తెలుసు. ఆయనకి మాంసం అంటే ఇష్టమా, కూరగాయలంటే ఇష్టమా, అది ఊరికి ఇష్టం ఉంటుందిలేండి. ఒక మాట, కాకరకాయలంటే ఇష్టమా, బీన్స్ అంటే ఇష్టమా, ఏవంటే ఇష్టం? ఒక భర్త ఇష్టం భార్యకు తెలిసినట్లు, ఒక భార్య ఇష్టం భర్తకు తెలిసినట్లు, పిల్లల ఇష్టం తల్లిదండ్రులకు తెలిసినట్లు, తల్లిదండ్రుల ఇష్టం పిల్లలకు తెలిసినట్లు, దేవుని ఇష్టం పరిశుద్ధాత్మనికి తెలుసు. దేవుని ఇష్టం పరిశుద్ధాత్మనికి తెలుసు. ఆ ఆత్మదేవుడు నీ లోపల ఉన్నాడు అనుకో, ఇలా దేవుని స్తుతించు, ఇలా దేవునికి ప్రార్థించే, ఇలా దేవుని దగ్గర మొరపెట్టు. ఆత్మ సహాయంతో నువ్వు చేసే ప్రార్థన దేవునికి సింహాసనంగా మారి ఆ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉంటాడు.